హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈ రోజు స్పెషల్ చిట్ చాట్లో మన స్పెషల్ గెస్ట్లు ఎవరు అంటే ద బ్యూటిఫుల్ ఆషికా అండ్ హ్యాండ్సమ్ దుష్యంత్ ఈస్ హియర్. సో ఎంత చక్కగా తెలుగులో మాట్లాడుతున్నాడు కదా. సో ఈ మూవీ 14th థియేటర్స్లోకి రాబోతోంది, గత వైభవం మూవీ. సో ఆ మూవీకి సంబంధించిన అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం. హలో, హాయ్, హౌ ఆర్ యూ? సూపర్ గుడ్. మీరు? గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గత వైభవం ట్రైలర్ చూసినప్పుడే డామ్ గుడ్ అనిపించింది. ఎందుకంటే డిఫరెంట్గా ఉంది. జనరల్గా ఒక సాంగ్, మీరు చెప్పినట్టుగా ఒక లవ్ స్టోరీ అలా కామన్గా అయిపోయింది. సో ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు ట్రైలర్లోనే మూవీ థీమ్ ఏంటి అనేది. బట్ ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ కనిపిస్తున్నాయి, డిఫరెంట్ స్టోరీ కనిపిస్తుంది. సో ట్రైలర్ గురించి ఏం చెప్తారు? అసలు ఫస్ట్ ట్రైలర్ చూడగానే మీకేమనిపించింది? చాలా బాగుందని. ఐ మీన్ వీ హ్యావ్ వాచ్ ద ఫిల్మ్ ఆల్సో. సో డెఫినెట్లీ ట్రైలర్ జస్టిస్ చేస్తుంది. మూవీని చూసిన తర్వాత ట్రైలర్ చూస్తే ఓకే, దిస్ ఇస్ అ గుడ్ సమ్మరీ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్ అని అనిపించింది. అండ్ విత్ ఎస్పెషలీ బీజిఎం అండ్ ఆల్, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ జుదా సండి గారు హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. And it is properly summing up what we want to convey. And at the same time చాలా కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది. ఏంటిది ఇది ఆ టైంలో జరుగుతున్నది, ఈ టైంకి ఎలా కనెక్ట్ చేస్తున్నారు అనేది ఎక్కువ యూనో వీ హ్యావ్ నాట్ రివీల్డ్ మచ్, కానీ ఇట్ ఈస్ స్టిల్ ఇంట్రెస్టింగ్ అండ్ విజువలీ వెరీ బ్యూటిఫుల్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఓన్లీ. సో ఆ ట్రైలరే థియేటర్స్ దాకా ఆడియన్స్ని తీసుకొస్తుంది కాబట్టి సో అందులోనే మొత్తం చూపించగలగాలి వాట్స్ ద స్టోరీ ఇట్ ఈస్ అనేది. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ యాక్చువల్లీ ట్రైలర్ కట్. ఈ స్టోరీ విన్నప్పుడు హౌ యూ ఫెల్ట్? అంటే ఫస్ట్లీ ఈ స్టోరీ ఇంత ముందు నేను అండ్ డైరెక్టర్ గారు సింపుల్ సునీ గారు వీ వర్క్డ్ ఆన్ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఫర్ అబౌట్ 18-20 స్క్రిప్ట్స్. 1.5 year we took and worked on couple of scripts. కానీ we wanted something of వాళ్ళ కెరియర్ బెస్ట్ మూవీ కావాలని నేను ముందనే చెప్పాను. సో అలాంటి స్క్రిప్ట్ వీ వర్ సర్చింగ్ ఫర్ స్క్రిప్ట్ లైక్ దాట్. సో ఒక టైం తర్వాత సార్ వచ్చి చెప్పారు, లేదు ఒక స్క్రిప్ట్ ఉంది నాతో, చాలా ముందనే రాశాను, కానీ ఒక పెద్ద స్టార్ అంటే ఒక వెల్ నోన్ ఆర్టిస్ట్, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ చేయాలి ఇది. ఎందుకంటే దెర్ ఆర్ 4 different క్యారెక్టర్స్ ఉన్నాయి, కంప్లీట్గా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. కానీ మీ యాక్టింగ్ గురించి నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఒక హీరో లాంచ్ వీడియో ఆ టైంలోనే షూట్ చేశాము. అది చూసినప్పుడు నాకు మీ యాక్టింగ్ గురించి నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఒకసారి రీడింగ్ ఇస్తానని మొత్తం టీంకి రీడింగ్ ఇచ్చారు. ఆ రీడింగ్లోనే అట్ వన్ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ వర్ ఆల్ లాఫింగ్ సో మచ్ దట్ వీ హ్యాడ్ టు స్టాప్ ద రీడింగ్. స్టాప్ చేయండి, కాంట్ అని. తర్వాత ఇంకా సెకండ్ హాఫ్లో దే వర్ టీయర్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ 2 people who were listening in the script. So it was a very heart-touching script. So there were a lot of emotions in the film. So అందుకే అండ్ ఇంత వేరియేషన్స్ ఒకే మూవీలో, అది ఫస్ట్ మూవీలోనే దొరుకుతుందంటే ఇట్ ఈస్ మై. బిఫోర్ దిస్ స్క్రిప్ట్ మీరు ఏమైనా స్టోరీస్ విన్నారా? చాలా విన్నాము, అదే చేసాం కదా. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఉంది, ఆ కేర్ తీసుకున్నారు అయితే. అదే చేసాం కదా. 1.5 year మేము అండ్ డైరెక్టర్ వీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ రైటింగ్ టీమ్స్. వీ లిసన్ టు అబౌట్ 18-20 స్క్రిప్ట్స్. ఎన్ని స్క్రిప్ట్స్ తర్వాత ఇది ఫైనల్ ఇది చూస్ చేసుకున్నారు? మోర్ దెన్ 20 అని. మోర్ దెన్ 20. ఓకే. సో మీకేమనిపించింది మీ క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డైరెక్టర్ గారు, మీకేమనిపించింది? అంటే నేను డైరెక్టర్ సునీత గారితో ఇది నా థర్డ్ ఫిల్మ్ యాక్చువల్లీ. సో సార్తో ఆల్రెడీ ఒక కంఫర్ట్ ఉంది అండ్ వీ హ్యాడ్ అ వర్క్ ఎక్స్పీరియన్స్ ఈ ముందే. సో వెన్ సార్ సెడ్ ఇలా ఒక మంచి స్క్రిప్ట్ ఉంది ఆషిక, ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ వన్, ఒకసారి విను అని. నేను ఐ వాజ్ షూటింగ్ ఇన్ తంజావూర్ దట్ టైమ్ ఫర్ అ తమిళ్ ఫిల్మ్. సో నేను మమ్మీ అప్పుడు ఫోన్లోనే వి గట్ ద నరేషన్, ఫోన్ కాల్ నరేషన్ త్రూ ఫోన్ కాల్ ఉంది. అండ్ ఎంత ఎంజాయ్ చేసామంటే ఐ స్టిల్ రిమెంబర్ ద యునో ఫన్ అండ్ హౌ హీ నరేటెడ్ అండ్ హౌ మీ అండ్ మామ్ ఇద్దరు ఎంత ఎంజాయ్ చేసామని ఐ థింక్ ఐ కెన్ స్టిల్ రిమెంబర్ దట్ టైమ్. అండ్ అప్పుడు కూడా సార్ నాకు చెప్పింది ఒకటే, ఆబ్వియస్లీ ఐ లవ్ ద స్క్రిప్ట్ విన్ ఇమీడియట్లీ, కానీ వన్స్ ఐ వాజ్ డిస్కసింగ్ విత్ సార్. అంటే ఇప్పుడు ఒక స్టోరీ నరేషన్ బాగుందంటే ఓకే అని చెప్పాలంటే ఇట్
ఆల్సో టేక్స్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ టు సే ఎస్ టు అ పర్టికులర్ స్క్రిప్ట్ కదా. సో ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, సో ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న స్క్రిప్ట్ని ఎలా బ్యాక్ చేస్తున్నారు, ఏ ప్రొడక్షన్, అంటే హీరో ఎవరు, ఇవన్నీ డిస్కస్ చేసే టైంలో సార్ నాకు ఒక్కటే చెప్పారు. సో ఆషికని ఇంతవరకు చేసిన ఒక గర్ల్ నెక్స్ట్ డోర్, హోమ్లీ క్యారెక్టర్స్లో చూసాము అండ్ యూ లుక్ గుడ్, అలాంటి క్యారెక్టర్స్కి చాలా సెట్ అయ్యావు. కానీ దీన్ని నువ్వు చేస్తే యూ విల్ గో టు అనదర్ లెవెల్ ఆఫ్ హౌ యూ కెన్ యాక్ట్ ఆర్ పర్ఫామ్ అనేది జనాలకి కూడా అది తెలుస్తుంది. అండ్ ఫర్ అన్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ విల్ ఫీల్ గుడ్ అని సార్ నాకు సజెస్ట్ చేశారు. సో అప్పుడు ఐ ఫెల్ట్ దట్ వాజ్ వెరీ ట్రూ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ మెనీ అదర్ ఫిల్మ్ అట్ దట్ టైమ్. సో దిస్ ఫిల్మ్ రిక్వైర్డ్ అ లాట్ ఆఫ్ టైమ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఫార్ ద ప్రిపరేషన్. సో 4 different క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గివ్ దట్ టైమ్ అండ్ ఫర్ రిహర్సల్స్, వర్క్షాప్కి కూడా ఇవ్వాలని. సో ఆ టైంలో మేము ప్లాన్ చేసుకుని, సో విల్ డిస్కస్ అండ్ యునో టేక్ కేర్ ఆఫ్ ద డేట్స్. వీఆర్ నాట్ ఇన్ హరీ టు ఓకే 1 yearలో ఆర్ విత్ ఇన్ దట్ ఈ టైం ఫ్రేమ్లో షూట్ చేసి రిలీజ్ చేయాలని ఏం లేదు. సో విల్ టేక్ ది టైమ్ ఈజీలీ. ఈవెన్ హీరో ఇస్ న్యూ, యూ బోత్ నీడ్స్ టు, దిస్ ఇస్ అ లవ్ స్టోరీ కదా, సో ఇద్దరిది కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. సో వీ టుక్ అవర్ ఓన్ టైమ్ రిహర్సింగ్ ఇట్ టుగెదర్, వర్క్షాప్ అన్నీ చేసి దెన్ వీ వర్ లైక్ వెరీ కాన్ఫిడెంట్, ఓకే ఇది చేయగలము మేము అని. సో అంటే స్క్రిప్ట్ వాజ్ ద ఫస్ట్ ఎక్సైటింగ్ థింగ్. తర్వాత టీమ్ అందరూ హ్యావింగ్ సచ్ అ గుడ్ టెక్నికల్ టీమ్. మన డిఓపి విలియం గారు, ఇప్పుడు మీరు అందరూ చెప్తున్నది ఫస్ట్ విజువల్స్ చాలా బాగుందని, టీజర్ ట్రైలర్లో చూస్తే సాంగ్స్ కానీ. సో ఇట్స్ ది టెక్నికల్ టీమ్ ఆల్సో హూ డస్ యునో గ్రేట్ వర్క్, హూ షో అస్ వెల్. అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, మేకప్, హెయిర్ టీము, మొత్తం ద టీమ్ హ్యాస్ టు బి సాలిడ్ టు మేక్ అ గుడ్ ఫిల్మ్ కమ్ టుగెదర్ ఆన్ స్క్రీన్. ఫర్ ద ఫస్ట్ టైం యూ బోత్ మెట్ ఈచ్ అదర్. ఈ మూవీలో మన ఇద్దరం హీరో హీరోయిన్గా వర్క్ చేయబోతున్నాం. సో ఫస్ట్ డే ఎలా అనిపించింది? మేము ఇద్దరు యాక్చువల్లీ ఒకే ఊరి నుంచి వచ్చాము. వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ ముందనే దే న్యూ ఈచ్ అదర్. కానీ వీఆర్ ఆఫ్ ద సేమ్ ఏజ్ కూడా. కానీ వీ హెడ్ నాట్ మెట్ బిఫోర్, వీ మెట్ ఫర్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్. ఫిల్మ్ లుక్ టెస్ట్లో ఫస్ట్ మీట్ చేసాము. లుక్ టెస్ట్ అంటే అది కూడా ఫస్ట్, అప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం కదా. సో ఆబ్వియస్లీ ఈవెన్ ఐ టేక్ మై ఓన్ టైమ్ టు జెల్ విత్ పీపుల్. అండ్ ఫర్ హిమ్ ఆల్సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం, ఇట్ ఈస్ ఆల్ వెరీ న్యూ కదా. సో అప్పుడు హీస్ ఇన్ ద రాక్షసుడు గెటప్, ఐఎమ్ ఇన్ ద దేవకన్య గెటప్. స్టార్టింగే అండ్ అప్పుడు ఏంటంటే రాక్షసుడు అంటే చాలా బాగా ఒకేసారి కింద పడిపోయాను. ఆ రౌద్రంగా ఒక యాంగర్, ఆ రూడ్ అట్లా ఉంటారు కదా. హీస్ గోయింగ్ వెరీ షై. డైరెక్టర్ ఏంటిది దుష్యంత్ ఇలా అని. అండ్ నాకు సార్ వచ్చి మ్యామ్ మీరే సీనియర్ ఇక్కడ. ఇప్పుడు ఆయన డైరెక్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు ఫస్ట్ ఈ గెటప్లో కనిపించాను ఏంటో అని ఆయన ఎంత ఫీల్ అయి ఉంటారో. మీరు ఫీల్ అయ్యారా? అది కూడా అదొకటి. ఇంకొకటి they were asking me to hold her and pull her here and there. అలా ఉంటుంది కదా. సో హీ వాజ్ వెరీ షై అండ్ హీ వాజ్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు డూ దట్. సో అప్పుడు డైరెక్టర్ వచ్చి మేడం మీరే సీనియర్, కొంచెం యూ షుడ్ ఓన్లీ ఆస్క్ హిమ్ లైక్ యునో గైడ్ హిమ్ అండ్ మేక్ యూ గైస్ లుక్ టుగెదర్ ఫర్ ద షూట్ అని. దెన్ వీ స్పోక్ అ లిటిల్ దట్ టైమ్ అండ్ ఎలాగో అప్పుడు చేసాము. బట్ హీ వాజ్ వెరీ నర్వస్ ద ఫస్ట్ డే వీ డిడ్ అవర్. యాక్చువల్ దుష్యంత్ ఎలా ఉంటారు, స్వీట్ ఆర్ దట్ రాక్షసుడు? ఈస్ వెరీ స్వీట్. అంటే తర్వాత వీ డిడ్ అవర్ ప్రెజెంట్ లుక్ స్టోరీ. సో అప్పుడు వీ షాట్ ఇన్ బెంగళూరు అండ్ కూర్గ్. సో ఆ టైంలో అంటే వేరే వేరే క్యారెక్టర్స్కి వేరే వేరే బిహేవియర్స్ ఉంటుంది కదా. సో అది ఇట్ వాజ్ వెరీ మచ్ సీన్ ఎవిడెంట్లీ విత్ హిమ్. సో ఆ కూర్గ్ ఎపిసోడ్ చేసేటప్పుడు హీఈస్ అ వెరీ ఏంటిది వెరీ ఇరిటేటింగ్, హైపర్ యాక్టివ్, వెరీ నాటీ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ ఇన్ దట్. సో అప్పుడు ఐ డోంట్ నో హిమ్ పర్సనలీ, రైట్? సో హీస్ బిన్ యాక్టింగ్ లైక్ దట్. నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి
సార్ దుష్యంత్ రియల్గా ఇలాగే ఉన్నారా ఆర్ ఇది camera క్యారెక్టర్ రా ఏంటి సార్ అని ఆఫ్ ద కెమెరా ఉన్నదాన్ని ఆన్ ది కెమెరా. షీ వాస్ గెటింగ్ ఇరిటేటెడ్. సో అంత హైపర్ యాక్టివ్ గా ఉండే ఆ క్యారెక్టర్ లో. ఏ వర్షన్ ఆఫ్ క్యారెక్టర్ లో? అది ప్రెసెంట్ లైన్, ద ప్రెసెంట్ లైన్ స్టోరీలో జరుగుతున్నది. అదే స్టార్ట్ ఫస్ట్ చేసాము. అండ్ అప్పటి నుంచి వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ అంటే లాట్ ఆఫ్ డైలాగ్స్ వేర్ వీ హ్యాడ్ టు ప్రాక్టీస్, డిస్కస్ టుగెదర్ అవన్నీ. సో at that point of time we started talking to each other and we became good friends from then. సో అప్పటి నుంచి ఓకే తెలిసింది, ఓకే దుష్యంత్కి ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, హీస్ జస్ట్ బిహేవింగ్ డిఫరెంట్ వేస్ అని. సో అప్పుడే తెలిసింది నాకు. ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ బయటకు వచ్చేసాయి. 4 క్యారెక్టర్స్ లో మీ క్యారెక్టర్ ఒకటి, మొత్తం 5. యాక్చువల్లీ ఆ 4 క్యారెక్టర్స్ కూడా నాతో ఉన్నాయి. ఓకే, కొంచెం కొంచెం మాత్రంలో ఉన్నాయి. అది స్టిల్ ఉన్నాయి. అన్ని క్యారెక్టర్స్ నాతోనే ఉన్నాయి. కానీ when it comes out ఫర్ ద సర్కమ్స్టాన్సెస్ నేను అది హైడ్ చేసి అలాగే పెట్టాను. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్యారెక్టర్ కూడా ఉందంట, ఎప్పటికప్పుడు బయటకు వస్తుంది. సో ప్రమోషన్స్ లో కొంచెం రాంగ్ క్వశ్చన్స్ అడిగినా లేకపోతే ఆ క్యారెక్టర్ బయటకు వస్తుంది. తెలీదు, సరిగా అడగండి. సో పని యాక్చువల్గా ఫస్ట్ ఏదైనా ఒక క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు మూవీకి ఒప్పుకున్నప్పుడు ఓ పర్టికులర్ క్యారెక్టర్ త్రూ అవుట్ క్యారీ చేస్తూ ఉంటాము మూవీలో. బట్ ఇక్కడ 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ని ప్లే చేయాలి. ఇట్స్ అ వెరీ బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పాలి. అండ్ మీ ఫేవరెట్ ఏంటి ఈ 4లో? నాకు 4 క్యారెక్టర్స్ కూడా నా ఫేవరెట్, ఎందుకంటే అదన్నీ నాదే. ఐ ఫీల్ ఇట్ వెరీ పర్సనల్ టు ఇట్. కానీ ఈ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా ఏముందో అది ఒక వెరీ డీప్ రూటెడ్ లవ్ స్టోరీ. దాంట్లో ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్, లిమిటెడ్, రిజర్వ్డ్, వాడు చాలా మాట్లాడలేదు, ఒక వేరే లెవెల్ మెచ్యూర్డ్. జనరల్గా డెబ్యూ ఫిలిం అంటే మంచి ఒక యాక్షన్ ఫిలిం పడితే బాగుండ్రా అని ఉంటుంది కదా, ఒక బాయ్స్ ఫ్యాంటసీ ప్రకారంగా. సో ఇందులో ఆ స్కోప్ దొరికిందా? అదన్నీ ఉన్నాయి సినిమాలో. 3 యాక్షన్ సీక్వెన్సెస్ అండి. అండ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ ఇక చాలా ప్రభాస్ గారితో అండ్ రజనీకాంత్ గారితో చాలా మూవీ చేస్తున్నారు. మన చేతన్ డిసోజా పేరుకి ఒక పెద్ద స్టంట్ మాస్టర్, వాళ్ళు చేశారు. ఇంకొక ఫైట్ అతడే శ్రీమన్నారాయణ కేజీఎఫ్ స్టంట్ డైరెక్టర్, వాళ్ళకి 2 నేషనల్ అవార్డు దొరికింది విక్రమ్ ఓర్ పేరుకి. సో వాళ్ళు చేశారు. ఇంకొకటి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ డేవిడ్ చాన్ కార్డియోరో. పోర్చుగల్లో మేము వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్తో ఇది చేయాలని అనుకొని వి గాట్ హిమ్ ఆన్ బోర్డ్. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ సంబడి ఆఫ్ దాట్ కెపాసిటీ. సో వాళ్ళు చేశారు. సో అదన్నీ ఉన్నాయి సినిమాలో. యాక్షన్ కూడా ఉన్నాయి, సాంగ్ కూడా ఉన్నాయి, రొమాన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఫిలింలోనే ఇవన్నీ ఉండేటట్టు చూసుకొని సెలెక్ట్ చేసుకున్నారు చూడండి, మీకు హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్. సో ఆ స్క్రిప్ట్ మీ దాకా రావడం కూడా నిజంగా గ్రేట్. ఇప్పుడు యాక్చువల్లీ ఆషిక 20th ఫిల్మ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తారు ఒక 20 ఫిల్మ్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు చెప్తారు ఇది ఇలాంటి ఒక స్క్రిప్ట్ దొరికింది నా అదృష్టమని వాళ్ళు చెప్తారు. వాళ్ళు 20th మూవీలో అలా చెప్తున్నారంటే నాది ఫస్ట్ మూవీ, అదే కదా, నాకు ఎంత అదృష్టం కదా. ఇంకా ఒక అమ్మాయికి ఆల్రెడీ క్యారెక్టర్స్ ఎంత ప్లే చేసినా అవే కాస్ట్యూమ్స్ ఉంటాయి. సో త్రూ అవుట్ అదే క్యారీ చేస్తాను. అండ్ ఇందులో 4 డిఫరెంట్ క్యారెక్టర్స్కి 4 టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్. అండ్ ఆ కాస్ట్యూమ్స్ విషయంలో ఎంత కేర్ తీసుకున్నారు? అంటే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ నేను చెప్పినట్టే డైరెక్టర్ వాజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ వాజ్ వెరీ అంటే ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ నీకు తెలుసు ఎలా చేయాలని అండ్ హౌ యూ హ్యావ్ టు లుక్ అని. సో యూ డిస్కస్ విత్ యువర్ టీమ్ అలాంగ్ విత్ అవర్ స్టైలిస్ట్ అండ్ ఎవ్రీబడి, కోఆర్డినేట్ చేసుకుని యూ ప్లాన్ అని. సో వీ హ్యాడ్ వర్షిని జానకిరామ్ as our stylist doing the costumes for all the 4 looks. సో బిఫోర్ ఎవ్రీ షెడ్యూల్ వీ మేడ్ షూర్ అవన్నీ కాస్ట్యూమ్స్ ఒకసారి ట్రై చేసి, దాంట్లో కూడా డిఫరెంట్ ట్రై చేసి ఏ లుక్ బాగుంటుందో దాంట్లో విల్ గో అహెడ్ విత్ ది ఎంటైర్ లుక్ అని వీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. అండ్ along with hair, makeup. See, ఈ coastal line లుక్లో వీ హ్యాడ్ ద 2 braids, ఆ టేప్ వేసుకుని అండ్ అంటే బ్యాంగిల్స్, ఇట్స్ ఆల్ ఓల్డ్ స్టైల్. అప్పుడు ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఎలాంటి
యాక్సెసరీస్ యూస్ చేస్తున్నారు అలాంటిది. సో ఇట్ వాజ్ లాట్ ఆఫ్ యునో ద వర్క్ బిహైండ్ ద స్క్రీన్ దట్ వెంట్ బిహైండ్, లైక్ బికాస్ she was also very excited. So with every department, especially ee movie lo, set aina, costumes aina, everybody were so excited. Even my makeup, hair team, they were all very excited. Okay, ipudu we are doing Devakanya lo ela cheddamani, they used to have so many references, ma'am ila cheddam ala cheddam. And with costumes also we had so many references to look into. It was a lot of involvement from all departments to make it work and look a certain way in the film. And with our DOP selecting the colors, so appudu we didn't have such bright colors popping out. So we had to shade the costume fabric and make it look a little old and also toned down rather than bright and popping out. So avanni care cheskuni we had to make it look a certain way. So that was a very exciting part kada. Usually where cinema lo we go to any film set, we have designer stylists getting few clothes for us, we just wear the ready made stuff and go to the set. ఇంత డీటెయిలింగ్ అనేది ఇంత డీటెయిలింగ్ ఉండదు, and that detailing shows on screen. So that makes it very unique for us to be really involved in the script gaani, looks gaani. It is very very important. ఈ మూవీలో దేవలోక అండ్ క్షీరసాగర మదనం అది సెట్ KGF సలార్ ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ గారు చేశారు. ఓకే. అండ్ ఇంకొక మంగళూరు ఎపిసోడ్ ఆ సెట్ 777 చార్లీ అతడే శ్రీమన్నారాయణ ఆర్ట్ డైరెక్టర్ ఉల్లాస్ గారు చేశారు. సూపర్ హిట్ అయిన మూవీస్ డైరెక్టరే సెట్స్ వేశారు. ఇంకొకటి రాఘు పేరుకి ఒక ఆర్ట్ డైరెక్టర్. ద టోటల్ 3 ఆర్ట్ డైరెక్టర్స్ ఉన్నారు సినిమాలో. ఓకే, మనం అసలు ఆ లవ్ లెటర్స్ ఎరానే మిస్ అవుతున్నాం ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ అయితే. బట్ మరి ఆ లవ్ లెటర్స్ సీన్స్ వచ్చినప్పుడు హౌ యూ ఫెల్ట్? అండ్ రియల్ లైఫ్లో మీరు ఎవరికైనా లవ్ లెటర్ రాసారా? నాకు వచ్చింది. నేను రాసలేదు. మీరు రాయలేదు, మీకు లవ్ లెటర్ వచ్చింది. సో ఏమని వచ్చింది? ఏమో ఇంత పెద్ద ఏమో రాసి ఇచ్చారు, తెలీదు. చాలా టైం లేదా మరి రిప్లై ఇవ్వలేదా? మీరు రాయలేదు, రిప్లై కూడా ఇవ్వలేదు. వెరీ బోరింగ్ కదా. ఎందుకు రాసారు నేను కూడా ఆలోచించాను. ఇవ్వకపోవడం మహా పాపం తెలుసా? అవును, ఎంత పెట్టి రాస్తారు. నేను అదే థ్యాంక్ యూ చెప్పాను అంతే. ఇన్స్టాలోనా? లేదు అప్పుడు రాసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసు. స్కూల్లో ఇచ్చారు. సేఫ్ సైడ్ ఆన్సర్. స్కూల్ అంటే ఇప్పుడు ఎవరికి తెలీదు, వాళ్ళని పట్టుకోవడం కష్టం. నాకు తెలుసు కానీ పేరు వాడు ఐ థింక్ ఇది పెళ్ళయింది వాడికి. ఆవిడికి పెళ్ళైంది, వద్దు ఎందుకు డిస్టర్బ్ చేయడం. మషిక మీకు మరి ఎవరైనా రాసారా అని అడగడం తప్పు క్వశ్చన్, రాంగ్ క్వశ్చన్ అది. మోస్ట్లీ రోజు రాస్తారు. నాకు నా సీనియర్ స్కూల్లో నేను 4th స్టాండర్డ్ ఉన్నప్పుడు నాకు ఫస్ట్ లెటర్ అండ్ ఐ స్టిల్ హ్యావ్ దట్ లెటర్. చూడండి ఆ లెటర్ నాకు ఇంకా ఉంది బికాజ్ దట్ వాస్ మై ఫస్ట్ లెటర్ ఎవర్. It was very beautifully written, not too much, not too poetic, very decent, very straightforward. He was 4 years elder to me. He was in 8th. Yeah, 9th standard. Yeah. You were in 4th? No, I think 5th standard. I was in my 5th standard that time. Shabash. ఆడియన్స్ కోసం దుష్యంత్ ఒక్క డైలాగ్ చెప్తారా? డైలాగ్ మూవీలోది. తెలుగు మీ వాయిస్ చాలా బాగుంది అండ్ తెలుగు బాగా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. వి నీడ్ దట్ డైలాగ్. సాంగ్ ఆర్ డైలాగ్? మీరు కూడా సపోర్ట్ చేయాలి. మా పూర్తి సహకారం మీకు ఉంటుంది. చెప్పండి. ఉంటుంది. సహకారం ఇవ్వండి. మీరు స్టార్ట్ చేయండి, జాయిన్ అవుతారు. మీరు కూడా జాయిన్ అవుతారా? నాకు తెలియదు కదా సినిమాలో ఏ డైలాగ్ ఉందో. మీకు తెలుగు మాట్లాడతారు. సాంగ్ నువ్వేనుగా ఈ హస్వాక్షరం, నేనేనుగా నీ దీర్ఘాక్షరం, ఈ జోడి యుగళం సమీకరణం, వర్ణమాలే కాగితమీదేలే, భాషే జరిపే చర్చేలే. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచిగా వాయిస్ కూడా ఉంది. అమ్మ సింగర్స్
దుకాన్ బంద్. మనకు ఒక కొత్త సింగర్ దొరికారు. సో తెలుగు ఆడియన్స్ రిసీవింగ్ ఎలా ఉంది? అండ్ బిగ్ బాస్తో ఏమైనా మంచి బాండింగ్ ఉందా మీకు? బిగ్ బాస్ హోస్టల్తోనే మీరు ట్రైలర్ రిలీజ్ చేపిస్తున్నారు. యాక్చువల్లీ అది కోఇన్సిడెన్స్ ఏమో నాకు తెలీదు. ఇండియాలోనే పెద్ద ఈవెంట్, పెద్ద ప్రోగ్రామ్ అంటే బిగ్ బాస్. కన్నడలో బిగ్ బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ సార్, ఇక్కడ మన నాగ్ సార్. కన్నడలో మన ట్రైలర్ సుదీప్ సార్ రిలీజ్ చేశారు, ఇక్కడ నాగ్ సార్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ చేశారు. ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు, ఇద్దరు దే ఆర్ లైక్ బ్యాక్ బోన్స్ అండ్ సపోర్టింగ్ అస్ ద ఫిల్మ్. సో ఇట్ ఈస్ అ కోఇన్సిడెన్స్ ఆర్ అ బ్లెస్సింగ్, నాకు తెలీదు. సో ఆల్రెడీ నాగ్ సార్తో మూవీ చేశారు కాబట్టి ఆ బాండింగ్ ఉంది. మీకోసమే వచ్చానని కూడా చెప్పారు ఆయన. హౌ యూ ఫెల్ట్? I felt so happy because నేను when we were thinking ఎవరిని పిలవాలి ఈ సినిమా ఈవెంట్కి, ఎవరైనా పిలవచ్చు, కానీ ఆ మనస్ఫూర్తిగా వచ్చి హార్ట్ఫుల్లీ బ్లెస్ చేయాలని ఎవరైనా అలా వస్తే బాగుంటుందని. సో వీ వర్ డిస్కసింగ్ అండ్ నేను చెప్పాను నాగ్ సార్ని పిలిస్తే బాగుంటుంది. అండ్ దే వర్ ఆల్ వెరీ హ్యాపీ, నాగ్ సార్ వస్తారా అని. దే గాట్ వెరీ ఎక్సైటెడ్. సో నేను జస్ట్ ఒక మెసేజ్ పెట్టాను అండ్ సార్తో మాట్లాడేటప్పుడు డెఫినెట్లీ ఫ్రీగా ఉంటాను ఆషిక, ఫ్రీ ఉంటే డెఫినెట్లీ నేను వస్తానని చెప్పారు. అండ్ వీ వర్ లైక్ ఓకే విల్ కమ్ అండ్ ఇన్వైట్ సార్ అఫీషియలీ. వాళ్ళందరూ బెంగళూరులో ఉన్నారు, నేను అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో షూట్ చేస్తున్నాను. సో అప్పుడు చెప్పినప్పుడు ఈ వాజ్ లైక్ లేదు యూఆర్ జస్ట్ కాలింగ్ మీ, ఎందుకు ఈ ఫార్మాలిటీస్ అవన్నీ వద్దు, యూఆర్ కాలింగ్ మీ కదా, నేను వస్తానని. అండ్ సార్కి శివ రీ రిలీజ్ కూడా ఉంది ఆ డేట్లోనే, సేమ్. సో అవును, అండ్ ద బిగ్ హార్ట్ దట్ హీ హ్యాస్ టు కమ్ అండ్ సపోర్ట్ another film on the same date of release is not something so easy. That comes from a very చరణ చూసినప్పుడు మన కర్ణాటకలో శివరాజ్ కుమార్ గారు, ఇక్కడ నాగ్ సార్ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే మన లైఫ్లో కూడా ఒక శుక్రవారం వస్తుంది, ఒక గుడ్ ఫ్రైడే మన లైఫ్లో కూడా వస్తుంది. అది వచ్చినప్పుడు అన్నీ చేంజ్ అవుతుంది. అది చేంజ్ అయిన తర్వాత కూడా ఒక కొత్త కుర్రాడికి, ఒక నార్మల్ జనాలకి, ఒక నార్మల్ పర్సన్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా ట్రీట్ చేయాలి, ఒక ఫ్యాన్కి ఎలా ట్రీట్ చేయాలి, ఒక కొత్త కుర్రాడికి ఎలా సపోర్ట్ చేయాలి, ఒక కొత్త టీంకి ఎలా సపోర్ట్ చేయాలి, ఒక మంచి పని చేస్తున్నారంటే వాళ్ళు పెద్దవాళ్ళో చిన్నవాళ్ళో అది ఐ షుడ్ నాట్ లుక్ ఎట్ దాట్ అండ్ సపోర్ట్ చేయాలి కదా. అది వెరీ ఇంపార్టెంట్. అక్కడ శివరాజ్ కుమార్ గారు, ఇక్కడ నాగ్ సార్, ఇద్దరు చూస్తే దట్ ఈస్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ దెమ్. సో ఫర్ ద ఫస్ట్ టైం ద నేచర్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ చూశారు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో ప్రమోషన్స్లో భాగంగా ఎలా అనిపిస్తోంది? యాక్చువల్లీ స్టార్టింగ్లో గత వైభవ కన్నడ టైటిల్, అదే టైటిల్ తెలుగులో కూడా క్యారీ చేసాము. కానీ ఇక్కడ October 8th వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్ చేసి వర్ణమాల పాట రిలీజ్ చేసాము. అది అచ్చ తెలుగు పాట రిలీజ్ చేసినప్పుడు అది చాలా ఇట్ వాజ్ రిసీవ్డ్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. ఇక్కడ మీడియా వాళ్ళు కూడా సాంగ్ గురించి చాలా బాగా రాశారు అండ్ చాలామంది మెసేజ్ చేశారు, కాల్ చేశారు. తెలుగు ప్రేక్షకులు చాలా యాక్సెప్ట్ చేశారు ఆ సాంగ్కి. ఆ రిసీవింగ్ అండ్ చూసి వి థాట్ ఓకే, ఒక ప్రాపర్ తెలుగు టైటిల్లో ఇవ్వాలి అని గత వైభవ టైటిల్కి చేంజ్ చేసి గత వైభవం అని పెట్టి ఇక్కడ వచ్చాము. నాకు తెలుసు చాలా టైం ఇట్ హాజ్ ఆల్రెడీ బీన్ ప్రూవ్డ్. తెలుగు ప్రేక్షకులు మీరు ఎవరు, ఏ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో, మీ భాష ఏమి, ఇదేమీ చూడరు. ఒక మంచి స్క్రిప్ట్ వస్తే, ఒక మంచి సినిమా చేస్తే అది సపోర్ట్ చేస్తారు. ఇది మా నమ్మిక అండ్ ఇట్ హాజ్ ఆల్రెడీ బీన్ ప్రూవన్ కపుల్ ఆఫ్ టైమ్స్. ఆ నమ్మకంతోనే ఇక్కడ వచ్చాము. సో ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. దిస్ ఫ్రైడే ఈజ్ యువర్స్ అని అన్నట్టు. సో ఈ ఫ్రైడే మీదే అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. మరొక స్పెషల్ చిట్ చాట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.